వికలాంగుల ఐక్యత, వికలాంగుల ఐక్యత, వికలాంగుల ఐక్యత, వికలాంగుల స్థలాల ఆక్రమణ వెంటనే, వికలాంగుల ఐక్యత, వికలాంగుల ఐక్యత, వికలాంగుల ఐక్యత. నేను తెలుగుదేశం పార్టీ విభిన్న ప్రతిభావంతుల రాష్ట్ర ఉపాధ్యక్షుడిని మరియు కావలి దివ్యాంగుల కాలనీ ప్రెసిడెంట్ని. ముఖ్యంగా మా దురదృష్టమో లేక మేము వికలాంగులపై పుట్టినందుకు శాపమో ఏవో కానీ ఎప్పుడూ మా ప్రతి గవర్నమెంట్లో కూడా ఆక్రమణలు మా చోట్లంటే ఆక్రమించే వాళ్ళకి అంత తీయదనమో ఏమో నాకు అర్థం కావట్లేదు, లేకపోతే అంత చులకదనమో, వికలాంగులంటే ఏం చేస్తారులనే ఒక చులకన భావం అర్థం కావట్లా. మేము వైసీపీ ప్రభుత్వంలో కొన్ని ఆక్రమించారేమని అడిగితే నా మీదే కేసులు పెట్టారు. సరే, అది అయిపోయింది. సరే, తెలుగుదేశం ప్రభుత్వంలో బాగా కష్టపడ్డాను, ఒక రాష్ట్ర నాయకునిగా ఉన్నాను కాబట్టి ఒక మంచి గుర్తింపు ఉంటుంది అని నేను అనుకున్నాను, సంతోషించాను. కానీ ఈ ప్రభుత్వంలో కూడా వచ్చి కొంతమంది విఆర్ఏలు మా స్థలాల్లో ఆక్రమణ జరిగింది. సరే, ఇక విఆర్ఏలు ఆక్రమించారు ఏందని అడిగితే మళ్ళీ ఇంకొక శారద అనే ఆమె కొత్తగా 2 నెలల నాడు ఆక్రమించిన రోజే మేము ఎమ్మెల్యే గారి దృష్టికి, ఎంఆర్ఓ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. ఆ రోజు నుంచి ఎంఆర్ఓ గారు పిలిపిస్తూనే ఉన్నారు, ఆర్ఐ గారు పిలిపిస్తూనే ఉన్నారు. వీళ్ళు పిలిపించినప్పుడల్లా కొత్త వేషం, అంటే ఆ యొక్క ఆక్రమణ అనేది చిన్న గుడిసె నుంచి పెద్ద గుడిసె దాకా ఏ రోజు పిలుస్తారో ఆ రోజు కొత్త అవతారం ఎత్తింది ఆ గుడిసె. ఈరోజు ఆ గుడిసె కింద ఒక గచ్చు కూడా చేయటం జరిగింది. రాత్రి వాళ్ళు రేత్రి చేస్తూ ఉన్నారు. సరే, ప్రభుత్వం ఉన్నది అది వికలాంగుల లేఅవుట్ చట్ట ప్రకారం అది చాలా నేరం కూడా. వాళ్ళు ఆక్రమణే కాకుండా వికలాంగుల కేసుల్లో కూడా అదనంగా 3 సంవత్సరాలు జైలు శిక్ష, అదనంగా వాళ్ళకి ఫైన్ కూడా ఉంది. ఇవన్నీ కూడా పెట్టుకొని ఏ విధంగా వాళ్ళు ఆక్రమిస్తున్నారు, ఈ ప్రభుత్వ అధికారులు కానీ ఇంకా వీళ్ళు కానీ మాకు సహాయం చేస్తున్నారా లేకపోతే వాళ్ళకి సహాయం చేస్తున్నారా మాకు అర్థం కాక ఈరోజు మంచంలో ఉండి కూడా నేను ఇక్కడికి రావటం జరుగుతుంది. ఎందుకంటే రోజు ఎంఆర్ఓ గారు పిలుస్తున్నారు, జరుగుతూ ఉన్నది. అన్నీ జరుగుతున్నా కూడా అక్కడ వాళ్ళ యొక్క కార్యక్రమాలు కూడా బ్రహ్మాండంగా సంతోషంగా జరుగుతూ ఉన్నాయి. ఏం చేయాలో అర్థం కాలేదు మాకు. అర్థం కాని పరిస్థితిలో మేము వచ్చి ఈ ఎండలో ఇక్కడ ఆరోగ్యాలు బాగా లేకపోయినా మేము మళ్ళీ ఎంఆర్ఓ గారి దగ్గరికి వచ్చి వేడుకుంటున్నాం. ఇప్పుడు ఈరోజు ధర్నా అనుకుంటున్నాం. రేపటి నుంచి వాళ్ళు ఈరోజు ఎత్తకపోతే, వాళ్ళ చేత లాగించకపోతే రేపటి నుంచి రిలే నిరాహార దీక్ష కూడా చేయటానికి వికలాంగులు మాత్రమే ఉంటారా? ఇతను ఆక్రమణ చేసిన వికలాంగులే చేయాలా? ఆక్రమణదారులకు పట్టాలు ఇవ్వండి, సకలాంగులు ఎవరు అక్కడ ఆక్రమించొద్దని అతని ఆవేదన. దాన్ని పరిశీలిస్తున్నాము, ఎంకరేజ్ చేస్తున్నాము. ఆమె దగ్గర ఉన్న పట్టా చేయండి కాబట్టి తదుపరి చర్య తీసుకుంటాము. వికలాంగులు ఎవరైనా ఆక్రమించుంటే వాళ్ళు కానీ అర్హులైన లబ్ధిదారులు కానీ అయితే వాళ్ళు కూడా పోషన్ సర్టిఫికేట్ ఏర్పాటు చేస్తారు. ఆర్ఐ గారు ఇమీడియట్గా పోయి ఆ దగ్గర పట్టా ఉందో లేదా పట్టా చేయడం కదా. సరే, వస్తున్నారు.